హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్ల యొక్క పెండింగ్ బకాయిల సమస్యలపై ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వం మరియు ఉద్యోగ సంఘాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు ముదురుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరుపై ఏపీ ఐకాస, ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు అత్యంత కఠినమైన స్వరాన్ని వినిపించారు. ముఖ్యంగా ప్రభుత్వం కేవలం చర్చల పేరుతో కాలయాపన చేస్తూ సమస్యలను పరిష్కరించకుండా కాలం గడుపుతోంది అని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే ఈ యొక్క చర్చలు కేవలం నామమాత్రంగా సాగుతున్నాయని, క్షేత్రస్థాయిలో ఉద్యోగులకు ఎటువంటి న్యాయం జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఆయన ఒక స్పష్టమైన అల్టిమేటం జారీ చేశారు. ఈ నెల 15వ తేదీ లోపల ఉద్యోగులకు సంబంధించి, అంటే ఆగస్టు 15థ్ స్వతంత్ర దినోత్సవం లోపల ఉద్యోగులకు సంబంధించి అన్ని పెండింగ్ సమస్యలపై ప్రభుత్వం ఒక ఖచ్చితమైన మరియు సానుకూలమైన నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఈ గడువులోగా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోతే ఉద్యోగుల ఆగ్రహాన్ని ప్రభుత్వం చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న జాప్యం వల్ల అసలు ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తున్నారు అనే బలమైన అనుమానం మరియు అసంతృప్తి సామాన్య ఉద్యోగుల్లో రోజురోజుకు పెరిగిపోతోందని ఆయన వివరించారు. విజయవాడలోని రెవెన్యూ భవన్లో జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ గతంలో జరిగినటువంటి చర్చల వివరాలను గుర్తు చేశారు. జూలై 10 మరియు 11వ తేదీలలో మంత్రుల బృందంతో, ఆ తర్వాత జూలై 22వ తేదీన మంత్రివర్గ ఉపసంఘంతో సుదీర్ఘంగా సమావేశాలు నిర్వహించాము అని, ఆ సమయంలో అన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. అయితే ఇన్ని రోజులు గడిచినా మరియు ఇన్ని దఫాలుగా చర్చలు జరిపినా ఒక్క సమస్యపై కూడా ప్రభుత్వం స్పందించని స్పష్టమైన జీవో విడుదల చేయకపోవడం వల్ల ఇది ఆయన గమనార్హమని ఆక్షేపించారు. మండిపడ్డారన్నమాట. ఉద్యోగులకు ప్రభుత్వం నుండి రావాల్సిన ఆర్థికపరమైన బకాయిల అంశంపై ఆయన కీలక గణాంకాలను వెల్లడించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఉద్యోగులకు దాదాపు 25,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. మేము ప్రభుత్వం నుండి కొత్తగా ఉచిత పథకాలను గానీ, భారీ బోనస్లను గానీ ఆశించటం లేదు. మేము అడుగుతున్నది కేవలం మా కష్టార్జితం చట్టబద్ధంగా మాకు రావాల్సిన సొమ్ము మాత్రమే అని ఆయన కుండ బద్దలు కొట్టారన్నమాట. ఈ మేరకు కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పారు. మరి గత 2 ఏళ్లుగా కరువు భత్యం, డీఏ చెల్లించకపోవడం వల్ల పెరిగిన ధరల మధ్య ఉద్యోగ కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని, వారిపై మోయలేని భారం పడుతోందని ఆయన వాపోయారు. దీంతో పాటుగా 12వ వేతన సవరణ సంఘాన్ని తక్షణమే నియమించాలి అని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగుల వేతనాల పునఃసమీక్ష అనేది వారి జీవన ప్రమాణాలకు అవసరమని, మరి దీనిని వాయిదా వేయటం సరికాదని అన్నారు. అలాగే ఉద్యోగుల యొక్క ఆరోగ్య పథకమైన ఈహెచ్ఎస్ అమల్లో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపారు. ఆసుపత్రులలో నగదురహిత చికిత్స పూర్తి స్థాయిలో అందటం లేదని, దీనివల్ల అత్యవసర సమయాల్లో ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితే వస్తోందని, కాబట్టి ఈహెచ్ఎస్ను పటిష్టంగా అమలు చేయాలని కోరారు. అయితే గతంలో ప్రధాని పర్యటన ఉన్న నేపథ్యంలో అది ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి గారితో సమావేశం ఏర్పాటు చేస్తామని మరియు సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేస్తామని మంత్రివర్గ ఉపసంఘం నాయకులు హామీ ఇచ్చారు అంటూ బొప్పరాజు గారు గుర్తు చేశారు. ఆ మాటను నమ్మి ప్రభుత్వానికి గౌరవంగా ఇచ్చిన ఇన్నాళ్ళు చాలా ఓపికగా అయితే వేచి చూశామని, కానీ ప్రభుత్వం ఆ ఓపికను అలుసుగా తీసుకుంటోందని ఆయన వివరించారు.
అయితే ఈ నెల 15వ తేదీ గడువు ముగిస్తే తదుపరి చర్యగా విజయవాడలోని ఒక భారీ స్థాయి ఒక భారీ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించి అక్కడే భవిష్యత్తు ప్ర ఉద్యమ ప్రణాళిక కార్యాచరణను సమ్మె నోటీసు వంటి కీలకమైన నిర్ణయాలను ప్రకటిస్తామని కూడా ఈ మేరకు బొప్పరాజు వెంకటేశ్వర్లు గారైతే స్పష్టం చేశారు. మరి ఐకాసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి దామోదర్ రావు గారు కూడా ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉద్యోగుల సహనాన్ని పరీక్షించవద్దు అని ప్రభుత్వాన్ని అయితే హెచ్చరించారనమాట. ఉద్యోగులు తలుచుకుంటే పాలన స్తంభించిపోతుందని, అటువంటి పరిస్థితిని ప్రభుత్వం స్వయంగా కొని తెచ్చుకోవద్దు అని చెప్పేసి ఈ మేరకు సూచించారు. మొత్తానికి పెండింగ్‌లో ఉన్నటువంటి బకాయిలు వెంటనే విడుదల చేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగసిపడతాయి అని ఉద్యోగ గర్జన తప్పదని చెప్పేసి వారి మేరకు హెచ్చరికలు జారీ చేశారు. మొత్తం మీద ఏపీ ఉద్యోగుల సమస్య ఇప్పుడొక కీలక దశకు చేరుకుంది. మరియు ప్రభుత్వం ఇచ్చేటటువంటి 15వ తేదీ నిర్ణయంపైనే రాష్ట్ర భవిష్యత్తు ఉద్యమ గమనం అనేది ఆధారపడి ఉందన్నమాట. సో, మొత్తానికి గడువు విధింపొచ్చేసి నెల 15వ తేదీ లోపల సమస్యలపై ప్రభుత్వం తుది నిర్ణయం ప్రకటించాలి అని బొప్పరాజు డిమాండ్ చేశారు. బకాయిల మొత్తం వచ్చేసి ప్రభుత్వం నుండి ఉద్యోగులకు 25 కోట్ల మేర రావాల్సి ఉంది. సో, ముఖ్యమైన డిమాండ్‌లు 12వ పీఆర్సీ కమిషన్ నియామకం, పెండింగ్ డీఏల విడుదల, ఈహెచ్ఎస్ ఆరోగ్య పథకం పూర్తి స్థాయిలో అమలు వంటివి. ప్రభుత్వ వైఖరిపై అసహనం. మంత్రుల సమితితో చర్చలు జరిపినా సరే ఫలితం లేకపోవడంపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమ హెచ్చరిక. ఈ మేరకు 15వ తేదీలోపు నిర్ణయం రాకపోతే విజయవాడలో కేంద్రంగా రాష్ట్ర స్థాయి ఉద్యమ కార్యాచరణ అయితే ఉంటుంది. హక్కుల పోరాటం. ఇది బోనస్ల కోసం కాదు, కేవలం చట్టబద్ధంగా రావాల్సిన జీతభత్యాల కోసం చేస్తున్న పోరాటం అనేసి ఈ మేరకు స్పష్టం చేశారు. మరి మొత్తానికి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ యొక్క జాప్యం ఏదైతే ఉందో, ఈ జాప్యానికి నిరసనగా ఏపీ, ఐకాసా, అమరావతి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన చర్చలు ఫలించకపోవడంతో ఈ నెల 15వ తేదీ అంటే ఆగస్టు 15 తుది గడువుగా నిర్ణయించారు. పెండింగ్‌లో ఉన్నటువంటి కోట్ల బకాయిల డీఏ అరియర్స్ అయితేనేమి, పీఆర్సీ వంటివి పరిష్కరించాలని కోరుతూ, ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసనలు మరియు ఉద్యమ కార్యాచరణ చేపడతామని వారు ప్రభుత్వాన్ని అయితే హెచ్చరించారు. ఉద్యోగుల సహనాన్ని ఎట్టి పరిస్థితుల్లో పరీక్షించకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా వారు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు.